దొంగతనానికి పోతాము మేము దొరకకుండా రబాలమా మేము చిక్కకుండా పోవాలమా దొరకకుండా రబాలమా మేము చిక్కకుండా పోవాలమా ముదన పల్లె సలాపరమ్మ నీకుమా దండాలమా నీకుమా దండాలమా దొంగతనానికి పోతామమా మేము దొరకకుండా రబాలమా దొరకకుండా రబాలమా మేము చిక్కకుండా పోవాలమా దొరకకుండా రబాలమా మేము చిక్కకుండా పోవాలమా దొంగతనానికి పోతామమా మేము దొరకకుండా రబాలమా దొరకకుండా రబాలమా మేము చిక్కకుండా పోవాలమా దొరకకుండా రబాలమా మేము చిక్కకుండా పోవాలమా ఇప్పుడు ఎండకి ఫుల్ ఆపోయేది సరిపోయేది ఫుల్ ఆప్ కాదా ఫుల్ స్టాప్ అదే ఫుల్ ఆప్ ఒరే సోలి ఏం రా పోలి అరే కాలిగా ఏమ్రా నాలిగా మన ముగ్గురమా ఎవరెవరా మన ముగ్గురమునా దారి దోపిడి దొంగలమరా ఏందేనా దారి దోపిడి దొంగలం దెంగిలమా దారి దోపిడి దొంగలమైనవే కాని అవునా పట్టణం లేచి ఎవరమ్మకము చూసామో ఏమో కాని ఒక సాధువు గాని సన్యాసి గాని ముక్కపడక పెట్టుకున్న ముసలమ్మ కూడా మన కంట పర్లేదురా అవునా నువ్వు దొంగతనానికి ఆట్కన్నా పోయింటే నీకు దొంగతనం ఏమన్నా జరిగిందేంపా ఏందిరా నువ్వు దొంగతనానికి ఆట్కన్నా పోయింటే నీకు దొంగతనం ఏమన్నా జరిగింది అని కదిరి సంతకు పోయింటి అంటున్నావా కదిరి సంత కాలే స్వామి ఇంకేమే దొంగతనం ఎక్కడైనా పోయింటి ఓనే ఊందరా నా ఎద్దులు కొమ్ములు ఓదానికి ఎట్టుండే ఓదానికి ఎట్లుండే ఎద్దుల కొమ్ములు ఎద్దుల కొమ్ములు కాదా స్వామి ఎద్దుల కొమ్ములు ఇట్లా ఉంటాయా ఇంకేంది ఎద్దుల కొమ్ములు కాదా దొంగతనం ఎక్కడైనా పోయింటి ఓనే ఏందిరా నా ఎద్దులకు పరక్సులు ఉన్నాయంటున్నావా పరక్సులు గిరిసులు లేవు మననే పట్టుకొచ్చిన ఎద్దులో ఎద్దులు పిచ్చి పట్టినట్లుంది ఎద్దులు కాదప్పా దొంగతనం ఎక్కడైనా పోయింటివా జోబీలు ఏమన్నా కట్ చేసినావా అని జోబీలు కదిరిలో ఒకటి పట్టుకొచ్చిన గోరంట్లో ఒకటి పట్టుకొచ్చిన చౌడా అని కదిరి కాదు అనంతపురం కాదు నీకు చెప్తా కదా దొంగతనమా పశ్చాత్ 60,000 కర్రెత్తి 70,000 సరిపోయి పొద్దు ఎత్తుకొని నాకే పశ్చాత్ కాదే ఎక్కడైనా పోయింది ఇట్లా కరువు లేని వచ్చినా కానీ పచ్చిగట్టి మేపుతా ఒట్టిగట్టి సరిపోయి పొద్దు నాకే పచ్చిగడ్డి ఒట్టిగడ్డి కాదు దొంగతనమా అట్లా చెప్పరా చోటుడా అట్లా చెప్పరా చోట నాకు చౌడు నేను యాడికి పోయినా దొంగతనం మురిగా సరిపోలేదురా ఒకటే తేదీ మాత్రం యాడికి పోయినా బ్రహ్మాండంగా జరుగుతారు ఒకటో తేదీ ఓన్లీ అందరికి పింఛనే వస్తుంది కదా అందుకో నా సైన్యం బాగాలేదురా నీకైనా సరిపోయిందిరా నేను అప్పసకనమా అవునరా నీ సైన్యం బాగలేదు నువ్వు ఎక్కడన్నా పోయింటి ఏమిరా మురుగప్పకు పోయింటివా ఏంటికి పోయింటిరా అయితే రాదులే నువ్వు ఎక్కడ మురిగప్పకి ఏంటికి పోయింటివరా బొరుగుల మూట్లో అవైతేనే దండిగా అయ్యేది మనకి బొరుగుల మూట్లో నీ బెల్లం మీద పడి బెల్లం విరిగిపోయింది. వన్ ఆఫ్ సెట్ డాక్టర్ కూడా లేడు కదరా, డబ్బులు వేసి కనిపించాను అయిపోతే బాగా కడతారు రే. నేను కూడా అప్పశకనమే, మనం ఏదో మరిచినామురా. నువ్వేడి దొంగతనమా రే నేనా దొంగతనం పదమని 18 పైకి
లేచి మీ ఇంటి కాడికి వస్తా అండి. మా ఇంటికాడ ఏది ఉందిరా? నిన్ను తోలుకొని పోయేదానికి అవునా? నేను తోలుకొని పోయేదానికి మీ ఇంటి కాడికి వస్తా అంటే మీ ఎవ్వ యాడుండేదా నీళ్ళ బిందు ఉత్త బిందు ఎత్తుకొని సర్ర నా ముందరికి వచ్చింది రా. పత్తనే లేచి మీ ఎవ్వ మా యవ్వగా నువ్వు చూసినావా? ఇంకా బతికినావు కదరా? ఏం పా శాఖ మీ ఎవరు ఏమన్నా పొద్దున్నే ఆరికే వస్తుంది వాకింగ్. ఓన్లే ఇంకా ఉందిలే మీ ఎవ్వ. ఆ టైంలో రెండు చూసినారు అనుకో 9 గిట అంతే. 1 గంటకంతా ఎత్తాల్సిందే సింధోపులకి. ఏం మీరు చేసేదానికి గుంతలో పెట్టొచ్చి. మీ ఎవ్వ మగం నేను చూసినాను కాబట్టి సరిపోయా. మీ ఎవ్వ నా మగం చూసింటే నేను నచ్చిందే మా యవ్వ. మనకి దొంగల వైద్యమే కానీ అవునరా? మనకి సగినాలు శాస్త్రాలు ఎందుకురా? అలాగేరా. మనం ఒకటి మర్చిపోయినాం. ఏంద్రా? మన మన కట్టమైన గంగమ్మ తల్లిని మహంకాళి ఆదిశక్తి పరాశక్తి పోలేరమ్మ గంగమ్మ తల్లిని మర్చిపోయినాం. ఆ గంగమ్మని వేడుకొని అవునరా? ఎక్కడ పోతే దొంగతనం జరుగుతుందో అడుగుదాం. అవుతారు ఉండరా? అలాగేరా. మన గంగమ్మ తల్లిని అవుతారు పిలిచినా నేనా? రే ఇప్పుడు గుళ్ళో ఉందే లేదమ్మా. ఉడుకు బయటకు వచ్చింది మాలో ఉంటది ఇప్పుడు అబ్బా. పిలుసా? అలాగే కొత్త మార్చి పిలుసా? అలాగేరా. అమ్మా 90 అంతా అక్కడే బీగుతుంది. 90 క్వార్టర్ బుడ్డి కాదు అమ్మాయి పేరు ఫుల్ కాదా మరసంగి పిలుసా? అలాగే ఉండరా పిలుస్తా. అమ్మ ఉమిక్రో కరోనా వచ్చి ముదిగబ్బ బట్టలపల్లి ఆటి నింపేసిందా. ఇప్పుడు ఓమెక్కరా వచ్చిందనుకో అందరిని ఓర్చకపోతుంది. అమ్మకు నాకు సరిపోదు, నువ్వే పిలుతురా. ఉండిపో నేను పిలుస్తా. అమ్మా తల్లి ఆదిశక్తి పరాశక్తి గణప తల్లి. మనం దొంగలు ఆడిపోయి పిలిస్తే పలుకుతుంది రప్ప. శాంతము శాంతము ఎలా అంటావే శాంతము ఏంద్రా బట్ట గిట్టండి అనిపించుకో. నువ్వే బట్ట అని పిలిచినవే నువ్వు నా బట్ట అంటే అనిపించుకో. అమ్మా తల్లి నెరిడి గిరిడి పొద్దాడు కదా ఆదివారం వరకు నువ్వు నెరిడి మళ్ళా పెడతామమ్మా. మేము దొంగతనం ఎక్కడ పోయినా మాకేమో దొంగతనమే జరగలే. మేము దొంగతనం ఎక్కడ పోతే జరుగుతుందో చెప్పు తల్లి. లేకపోతే మాలో ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో చెప్పు తల్లి. అమ్మా నన్ను మడిచినారు కదరా, నన్ను మడిచినారు కదరా భక్త. నిలబెట్టినా కదరా. ఎప్పుడు మడిచిన అమ్మకు మర్చిపోయినా. నాకు ఘనంగా పూజలు చేసి గోడాలు పట్టి టెంకాయలు కొట్టి నల్ల మేకపోతున్న ఒకటి నరికి అమ్మాయి ఉడుకు అలాగనే తల్లి. ఆ తర్వాత మీకు ఎన్ని వరాల కాలం ఇస్తాను తల్లి. అమ్మకి నేరుడు పెద్దగా ఉంటుందని సుఖదిన పోతంట. అమ్మాయికి ఘనంగా పూజలు చేసి బాణాలు పట్టి టెంకాయలు కొడితే అప్పుడు దొంగతనం ఎక్కడ పోయినా బాగా జరిగేదని చెప్తున్నట్రా. అమ్మాయికి ఘనంగా పూజలు చేద్దాం. ఎత్తరా గొప్పగా చేద్దాం. అమ్మ పలేరమ్మ దండమామ మాయమ్మ పలేరమ్మ దండమామ మాయమ్మ పలేరమ్మ దండమామ మాయమ్మ పలేరమ్మ. మనోడు గుండ్రాన్ని రానప్పా. మనూరు గుండప్ప స్వామి దయం కాదు. మనూరు గుండప్ప స్వామి. గుండప్ప స్వామి కొత్తగా వెలిసినాడు. ఇదే నల్ల గుండప్ప స్వామి. గొప్పగా చేద్దాపరా. పనాలు నీకేనమ్మా పట్టణంలో నీకేనమ్మా పల్లకిల్లో పనాలు నీకేనమ్మా. పలేరమ్మ దండమమ్మ మాయమ్మ పలేరమ్మ దండమమ్మ మాయమ్మ పలేరమ్మ దండమమ్మ. ఇట్లా వట్టి పూజలు చేస్తే మనకి అమ్మాయి వరమిదిరా. ఇంకా ఘనంగా పూజలు చేద్దాం రా మనమా.
గమ్మ పెట్టాల గంగమ్మకు కట్టెళ్ళు చుట్టాల ఆయమ్మకు గమ్మ పెట్టాల గంగమ్మకు కట్టెళ్ళు చుట్టాల కాయిలు కొట్టాల గంగమ్మకు కాయిలు కొట్టాల ఆయమ్మకు కాయిలు కొట్టాల గంగమ్మకు కాయిలు కొట్టాల ఆయమ్మకు కొట్టండి కొట్టండి గంగమ్మకు మేక పొదలు కొట్టండి అయ్యమ్మకు కొట్టండి కొట్టండి అయ్యమ్మకు గమ్మ పెట్టాల గంగమ్మకు కట్టెళ్ళు చుట్టాల ఆయమ్మకు కాయిళ్ళ కొట్టాల గంగమ్మ కొట్టాలి కాయిలు కొట్టాల ఆయమ్మకు కాయిలు కొట్టాల గంగమ్మకు అమ్మని ఎత్తులు కాదు కొట్టేది ముందరికి ఖచ్చితంగా పడతాయి ముందర కొట్టేదా అన్యాయంగా నల్లగుండ మీద కొట్టేసింది తప్ప ఇంకా కొట్టేదా ఆడ కాదు ముందర కొట్టమని ముందర మళ్ళీ అప్పుడే చెప్పండి ముందరకైనా కాయిళ్ళ కొట్టాల గంగమ్మ కొట్టాలి కాళ్ళు కొట్టాలి ఆయమ్మకు కొట్టండి కొట్టండి గంగమ్మకు మేక పొదల్లో కొట్టండి అయ్యమ్మకు కొట్టండి కొట్టండి కింద కొట్టుకోరప్ప ఎక్కడ కొట్టేవే కింద కొట్టమని హంగా ఉంది వంద ఎత్తినేస్తాను అమ్మకు టెంకాయలు కొట్టినాం కదా ఇప్పుడు యాడికి పోయిన సందులు ఎత్తుకొని రావాలి ఎట్లే అవునరా ఈ ఊర్లో పెద్దమ్మకు బలే